అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మనం చేసే మిస్టేక్స్ ఖచ్చితంగా, అది కూడా తెలియకుండా చేసే మిస్టేక్స్ అయినా తెలిసి చేసే మిస్టేక్స్ అయినా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. అదే వాస్తుశాస్త్రం. మరి ఈ వాస్తుశాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు అండ్ ఇంకొంతమంది అయితే నమ్మకుండా వెళ్ళిపోతారు. అదే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఈ వాస్తు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మరి దానికి తగ్గట్టు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వాస్తు నిపుణులు మరి కల్లం ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, వాస్తు మరి జాతకం కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా మన మీద? తప్పకుండా చాణక్య గారు. ఇక్కడ జాతకం అన్నది ఏంటి అంటే మనం పుట్టిన తర్వాత వచ్చేది జాతకం, అలా డౌటే లేదు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కానీ పుట్టకముందు మన పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు కానీ లేకుండా మన పూర్వీకులు కానీ ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో, దిశ గల్ల ఇంట్లో ఉంటున్నారా, దిశ లేనటువంటి ఇంట్లో ఉంటున్నారా, అందులో జరుగుతున్న ప్రక్రియలో మనం పుడతాం. దానివల్లనే గొప్పది అంటే ఆస్ట్రాలజీ మిగతా వాటికంటే గొప్పది వాస్తు అని చెప్పవచ్చు. ఓకే, కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు అందరూ జాతకాలను ఎక్కువ నమ్ముతున్నారు కానీ వాస్తుశాస్త్రాన్ని అంత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోవడానికి గల రీజన్స్ అంటే ఏం చెప్తారు? రీజన్ అంటే ఏంటంటే ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు యాక్చువల్గా వాస్తు చూపించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే సంబంధించినటువంటి కన్సల్టెంట్ పిలవాలి, లేకపోతే అందులో మంచోళ్ళు ఎవరు ఇవ్వాలి. ఎందుకంటే 4 రకాల నుంచి 5 రకాల వాస్తు నిపుణులు ఇలా మార్కెట్లో అవైలబుల్. కొంత ఏంటంటే 16 నెంబర్లు అంటే 16 పవర్ కలర్స్ అని ఇంకోటి అన్నది వస్తున్నది. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు టెక్నికల్గా కానీ సైన్స్ పరకంగా కానీ మంచోళ్ళు అనేది తెలియడం కొద్దిగా కష్టతరం అయిపోయింది. అందువల్ల ఈజియెస్ట్ వే ఏంటంటే స్పెషల్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అంతకుముందు కూడా మన గ్రామాలల్లో ఒక బ్రాహ్మణులు ఇది వాళ్ళందరికీ మన ఇంటి ముహూర్తాలు కానీ లేకపోతే ఇంకోటి కూడా అది ఈజీ అవుతుంది. కాబట్టి అందుకు అవేర్నెస్ ముందుకెళ్ళి కూడా వాటి మీద ఎక్కువ ఉన్నది, వాస్తు మీద చాలా తక్కువ ఉన్నది.